నమస్కారం అండి. మన ఉదయ్ గంగా బొండం టెంకాయ మొక్కలు నాటాడు చూస్తాము. ఉదయ్ గారు, ఏ జాతి అండి ఇది? గంగా అనేసి కొత్త రకం సీడ్స్ దగ్గర దగ్గర ఒక 50 చెట్లు దాకా నాటినాను. ఇవి వచ్చి ఇక్కడక్కడ మన తోటలో పాంప్ హౌస్ లో సుడి తిరిగిలా పెట్టినాము. ఇక్కడ వచ్చి మన సార్ వాళ్ళు ఏం చెప్పినారు అంటే 5 ఏళ్ళు కాతకు వస్తాయి ఏం చెప్పినారు గంగా చెట్లు. కానీ ఇప్పుడు నాటి 3 ఏళ్ళు ఈ రకం సీడ్స్ కి గంగా జాతికి వచ్చి 3 ఏళ్ళకి పొడింది, 2 ఏళ్ళు వెళ్ళిపోయి 3వ సంవత్సరం జరుగుతా ఉంది గంగా జాతి ఇవి టెంకాయ చెట్లు. కానీ 5 ఏళ్ళు కరెక్ట్ గా కాతకు వస్తాయని చెప్పినారు. ఇవి రాజమండ్రి నుండి తెప్పించి నాటినాము. ఇక్కడ వచ్చి ఈ పెద్ద చెట్లు వచ్చి 1990లో నాటినాము ఈ చెట్లు. ఇవి వచ్చి మనము నాటి రకం మన నాయన గారు నాటిన చెట్లు ఇవిను ఈ పెద్ద జాతి రకం చెట్లు. కానీ ఇవి ఒక చెట్టుకి వంబానికి వచ్చి దగ్గర దగ్గర ఒక 80 నుంచి 100 కాయల దాకా ఒక వంబానికి వస్తా ఉన్నాయి ఇవి కాయలు. ఈ రకం సీడ్స్ ఇవి మన గంగా వచ్చేసి మనకి ఒక వంబానికి 40 నుంచి 50 మధ్యనే ఉంటాయి ఈ గంగా జాతి అనేది కొత్త రకం సీడ్స్. ఈ మలబరి కూడా మీదేనా? మలబరి కూడా మందే. ఇది మలబరి మందే దగ్గర ఈత వచ్చి మనకి 25 ఎకరాలు ఉంది ప్లాంటేషన్. మన నాయన వాళ్ళు సంపాదించినది ఇది, మనం ఏం సంపాదించలేదు. నాయన వాళ్ళు సంపాదించిన పితరాజితము. దీంతో మనము జీవనం చేసుకుంటా మేము 2 అన్నలదమ్ములు, అక్క చెల్లెళ్ళు 3. వాళ్ళకి ఏదో కొంచెం పసుపు కుంగిస్తా మనం నడిపించుకుంటా చేసుకుంటా ఉన్నాము. కింద ఆ తోట అండి, ఆ తోట ఇది మొత్తం ఉండే ప్లాట్ అంతా మందే, ఇట్లా ఊరు దాకా మందే ల్యాండ్ మొత్తము. అక్కడ ఉండే టెంకాయ చెట్లు కూడా మనమే మొత్తము. ఫార్మ్ కసు రూము అంతా మందే. ఇది ఇదే జీవనం చేసుకుంటా ఉన్నాం సార్ మనము. ఈ కొబ్బరి చెట్లు నాటి ఎన్ని ఏళ్ళు అయిందండి? ఇది పెద్ద కొబ్బరి చెట్లు. ఈ పెద్ద కొబ్బరి చెట్లు 1990లో మన నాయన గారు నాటినారు. చిన్న చెట్లు వచ్చి గంగా చెట్లు ఇప్పుడు డెవలప్ వస్తూ ఉన్నాయి. అవునా? గంగా చెట్లు ఇప్పుడు మీకు నీరావరి ఎక్కడి నుంచి ఉందండి? నీరు వచ్చేసి మనకి అక్కడి నుంచి వస్తున్నాయండి. అక్కడ బోర్ వేసినాము ఆ మడుకులో. అక్కడి నుంచి మనకి పైప్ లైన్ వేసి మనకి వాటర్ పుష్కలంగా ఉంది. దగ్గర దగ్గర మనకి 5 బోర్ల దాకా రన్నింగ్ లో ఉన్నాయి. మనకు వచ్చి పనస కూడా వేసినామండి. పనస అనేది ఇక్కడ కూడా వేసినాము. మళ్ళా జొమనేరిడి వేసినాము. మళ్ళా బొప్పాయి వేసినాము. ఇక్కడ బొప్పాయి ఇక్కడ ఉంది. అక్కడక్కడ వేస్తున్నాం బొప్పాయి అవంతా. ఓకే అండి.